హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. నిజంగానే స్ట్రైట్ టు ద పాయింట్ వద్దాం. స్టార్ డివోర్సెస్ అంటే సెలబ్రిటీస్ జీవితాల్లో విడాకులు లాంటి ఒక సంఘటన సంభవించినప్పుడు ప్రపంచాన్ని అందరికీ కూడా చాలా ఆసక్తి ఉంటుంది, చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. అసలు స్టార్ డివోర్సెస్కి మామూలు డివోర్సెస్కి తేడా ఉందా? విడాకులు ఎవరి జీవితంలో అయినా ఒకటేనా, లేకపోతే అయిన వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళ జీవితాల్లో విడాకులు లాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఏమైనా తేడా ఉంటుందా మాట్లాడబోతున్నావు. ఎవరితో అంటే ది ఓన్లీ ఎక్స్పర్ట్ ఆన్ మ్యారేజ్ అండ్ డివోర్స్, మనందరికీ తెలిసిన సుపరిచితులు మన రామ్ గోపాల్ వర్మ గారితో. వర్మ గారు నమస్కారం అండి. ఏంటి మీ గ్లాసెస్ ఎక్కడ చూసినాయి? కళ్ళజోడ. కంటికైన గాయాన్ని కూడా నేను ఒక అవకాశంగా మార్చుకుని. థ్యాంక్స్. ఏం గాయమైందా కంటికి? కంటికి గాయమైంది. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మీరు ఇంత గమనిస్తారని అసలు ఎవరికి తెలియదు. ఏదో మీరు మరి సడన్గా వేరేగా అనిపించి అడిగా అంతే. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విడాకులు అనేది ఆబ్వియస్లీ ఇస్ ఎ వెరీ పర్సనల్ థింగ్. ఓన్లీ కేవలం ఎవరైతే ఫస్ట్ బుద్ధి లేకుండా పెళ్లి చేసుకున్నారో విడిపోయినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ మధ్యలో ఏమైంది అనేది. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ స్పెసిఫిక్ పీపుల్, యూనో. బట్ ఐ థింక్ విడాకులు ఉన్న కారణం సెలబ్రిటీస్ దాంట్లో ఒక ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది మామూలు వాళ్ళు కన్నా, ఎస్పెషలీ ఫిల్మ్కి సంబంధించిన సెలబ్రిటీస్. బికాజ్ ఐ థింక్ దే మీట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, గో టు మోర్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్. అది అప్పుడు ఎప్పుడైనా మీకు ఒక ఫీలింగ్ తోటి ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఫీలింగ్స్ రెసిప్రొకేట్ చేసేవాడు మీకు మల్టిపుల్ చాయిసెస్ ఉన్నప్పుడు మీ ప్రొఫెషనల్గా ఐ ఫీల్ దేర్ అక్కడి నుంచి ఒక ఫీలింగ్ నుంచి ఇంకో ఫీలింగ్ చేంజ్ అవ్వడానికి అదొక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ అబౌట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. యూనో, ఇప్పుడు ఎప్పుడైనా మ్యారేజ్ ఫెయిల్ అవడానికి నంబర్ వన్ రీజన్ ఈజ్ అబౌట్ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్. ఒకేపు నుంచి ఏంటంటే మీకు ఎవరో మీ తోడు కావాలి, ఒక ఇంటికి వెళ్తే ఎవరో ఉండాలి మీకోసం అనేది ఒక పాయింట్. అయితే దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు చేయలేము, ఇష్టం వచ్చినట్టు అనలేము. అవతల బోరు కొడుతున్నా అది బయటికి కనిపించకుండా నటించాలి. సో ఈ నటించడం అనేది చాలా ప్రెషర్ అయిపోతుంది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో అప్పుడు చాలామంది ఇంక సర్లే ఈ జన్మ ఎంత చాలే అని ఒక రెసిగ్నేషన్ ఇచ్చేసి దాంట్లో ఆ పిల్లలు వేరే అట్లు కాన్సన్ట్రేట్ చేసి దే విల్ లీవ్ ద మ్యారేజ్ టు ద సైడ్. బట్ డైరెక్ట్లీ డిపెండెంట్ అపాన్ ద ప్రెషర్ ద అదర్ పర్సన్. నేనంటే హస్బెండ్ అంటలేదు, వైఫ్ అంటలేదు, ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు, యూనో. సో ఐ థింక్ వన్స్ ఇట్ విల్ రీచ్ బ్రేకింగ్ పాయింట్. సో ఈ స్టార్స్ విషయంలో కొంచెం వాళ్ళు దే ఆర్ మోర్ వల్నరబుల్ బికాస్ పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు. ఈ ఇటీవల మనం 2 కేసెస్ చూసాం. లేటెస్ట్ ఐశ్వర్య అండ్ ధనుష్ ఇద్దరు కూడా విడిపోవడం. Obviously it's painful for them. You have any comment on that? I think they'll be very happy. సో డైవర్స్ అనేది హ్యాపీ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే యూఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ వాట్ ఈస్ బాదరింగ్ యూ. వాళ్ళు ఏదో సమాజం ఏమైనా అనుకుంటుందని పెయిన్ఫుల్ అంటారు, కానీ బేసిక్ పాయింట్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ వన్ ఆఫ్ దెమ్ విల్ బీ అన్హ్యాపీ. అంటే అన్హ్యాపీ ఆల్సో నాట్ బికాస్ ఆఫ్ ద పార్ట్నర్, మేబీ బయట కూడా ఎలా చూస్తారు, తన ఫ్యామిలీ కూడా, లేకపోతే పిల్లలు ఉంటే పిల్లలు ఏమనుకుంటారు, ఇలాంటి అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఎవరైతే ఇన్స్టిగేట్ చేశారో డివోర్స్ వాళ్ళు గంతులేస్తారు. అంటే ఫ్రీడమ్ వచ్చి సూపర్ హ్యాపీగా. ఐ నో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. అంటే సరే, ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పారు. ఆఫ్ కోర్స్ ఎవరైనా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. మరి ఎందుకు ఐఎమ్ గోయింగ్ త్రూ రఫ్ టైమ్ అని చెప్పి చాలా మంది అంటే అది దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ రైట్ థింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ డివోర్సింగ్ అని ఎవరు చెప్పరు. అంత ధైర్యం ఉండదు వాళ్ళకి. ధైర్యం లేక చెప్పరా? ఓన్లీ ధైర్యం లేక. ధైర్యం అంటే అబద్ధం చెప్తే ఏమవుతుంది? అలాంటి అబద్ధాలు ఈరోజు పెయిన్ఫుల్ డెసిషన్ అంటే ఇంకా మంచోడే, ఏదో కారణం ఉంటుందిలే అనుకుంటారని వాళ్ళు అనుకుంటారు. బట్ కానీ వెరీ ఫ్యాక్ట్ దట్ యూ వాంట్ టు డివోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బేసిక్లీ యూ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ సంథింగ్ విచ్ ఈస్ బాదరింగ్ యూ. బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హ్యాపీ మూమెంట్. ఇక్కడ అగైన్ ఇండివిజువల్. నాకు సేఫ్ ఫస్ట్ టైం అమృతతో డివోర్స్ చేసుకున్నప్పుడు ఆ లండన్ నుంచి ఫోన్ చేసి వాస్ క్రైయింగ్ విత్ జాయ్, అంటే ఐఎమ్ ఫ్రీ అని అంటాడు. ఏదో ఒక ట్రాఫీ గెలిచినట్టు ఫీల్ అయిపోయాడు. సైఫ్ అండ్ అమృత. సో మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఏడ్చారా? గంతులు ఆనందంతో వాజ్ స్క్రీమింగ్. అలాగా ఐ డోంట్ టెల్ ది నేమ్స్, మెనీ పీపుల్ ఐ నో, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా. మీరు ఏమనుకోకపోతే మీరు ఎవరికి ఫోన్ చేసి అరిచారు చెప్పండి? చాలా మంది చెప్పారు.
చాలామందికి. ఓకే. యా. సో డివోర్స్ ఇస్ an occasion to celebrate and to 100%. realize your own. ఎందుకంటే ఈ డెఫినేషన్లోనే వాట్ ఈస్ డివోర్స్, మీకు ఇష్టం లేని మీకు నచ్చని వాతావరణం నుంచి ఒక పర్సన్ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అది హ్యాపీనెస్ కాక ఏమవుతుంది? అంటే ఒకళ్ళకి నచ్చి ఇంకోళ్ళకి నచ్చకపోతే? నేను అదే చెప్తున్నా. ఇట్ ఈస్ పాసిబుల్ వన్ పర్సన్ డజంట్ వాంట్ ఇట్, యూనో, కానీ అది దట్ నాట్ నెసెసరీ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ ఓన్లీ. అది బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యామిలీ ఏమనుకుంటారు, పిల్లలు, ఇలాంటివి అదర్ ఫ్యాక్టర్స్ మైట్ బీ ఎఫెక్టింగ్. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక చాలా పెద్ద డైరెక్టర్ ఉన్నాడు బాంబేలో. తను ఒక స్టేజ్లో తన వైఫ్ ఈ వాజ్ హ్యావింగ్ ఎన్ అఫేర్. అప్పుడు డివోర్స్ కావాలి అంటే తనేమడిగింది, కాదు సరే మీరు అఫేర్ ఉంచుకోండి కానీ మీరు నన్ను పెళ్లి చేసుకుని ఉండాలి అడిగి. అవతల అమ్మాయి ఒప్పుకోలేదు. ఐ వాంట్ ఏ పబ్లిక్ డివోర్స్. సరే, రెండోది డివోర్స్ అయినా మీరు వెళ్ళినా పర్లేదు ఇంట్లోనే ఉండాలంటే ఆ టైంలోకి అతని ఫీలింగ్కి ఆల్మోస్ట్ ఒక ఏముంటుందని, అంటే వన్ ఆఫ్ ద మీనెస్ట్ థింగ్స్ ఐ హర్డ్ అబౌట్ రిలేషన్షిప్ ఇన్ మై లైఫ్, రోమన్ పొలాన్స్కీ ఫిల్మ్ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ బిటర్ మూన్. దాంట్లో తను అంటుంది, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ ఇది అంటే, మై ప్రాబ్లమ్ ఈజ్ యూ ఎగ్జిస్ట్ అంటాడు. సో ద వెరీ ఫ్యాక్ట్ అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే భార్య ఓకే అని చెప్పిందో ఆ గిల్ట్ తోటి ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది. యా, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మరి ఏం చేయాలి? అందుకని పెళ్లి చేసుకోదు. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఉంది. కానీ సరే, డివోర్స్ ఈజ్ అ లీగల్ సిస్టమ్ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ యాక్చువల్లీ చూస్తే బంధం విడిపోవడం అన్నది, లేకపోతే ఆ రిలేషన్షిప్ విడిపోవడం అన్నది, దట్ ఈస్ మోర్ కోర్ టు ది హోల్ ఇష్యూ కదండి, కాదా? అంటే కరెక్టే, కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, ఓకే ఎస్ యూర్ రైట్ దట్ ఇట్స్ ఏ లీగల్ థింగ్. కానీ ఇప్పుడు ఏ వైఫ్ విల్ ఆల్వేస్ ఫీల్ రైట్, ఎందుకంటే దే ఇస్ ఎ లీగల్ రైట్, దే ఇస్ ఎ మారల్ రైట్. మారల్ రైట్, లీగల్ రైట్ అన్నప్పుడు దెన్ షీ వోంట్ కేర్ అబౌట్ ది రిలేషన్షిప్ ఆస్పెక్ట్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సను, ఐ వాజ్ విత్ హిమ్ వెన్ హీ వాజ్ విత్ ఉమెన్ ఇస్ హ్యావింగ్ ఎన్ అఫేర్ అండ్ వెన్ యూ వాజ్ విత్ ద వైఫ్. ఆమెతో ఉన్నప్పుడు హాయ్ హౌ యూ అని అంత స్వీట్గా మాట్లాడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మాడిమం వేసుకుని ఏంటి ఎంత రేట్ ఏంది అంటుంది ఈవిడ వైఫ్. ఎందుకు? వైఫ్కి అధికారం ఉంది చెప్పడానికి, షీ ఫీల్స్ ఎ రైట్. సో అప్పుడు మాడిమోహం వేసుకుని ఇవన్నీ ఉంటాయి. మీకు అక్కడ ఇంటర్ కట్స్లోనేమో ఈ కైండ్ ఆఫ్ ఏ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆటోమేటిక్ దట్ దిస్ గై విల్ బీ మోర్ ఇన్ ట్యూన్ విత్ ద అదర్ గర్ల్. అప్పుడు ఈ డివిజన్ ఆఫ్ టైం కానీ డివిజన్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ కానీ ఒక పర్టికులర్ టైంలో హీ కాంట్ టేక్ ఇట్. అండ్ నాట్ నెసెసరీ ఎవ్రీ టైమ్ ఇట్స్ అన్ అఫేర్. ఇట్ కుడ్ బి ద వర్క్. It could be that he wants to spend time with his friends. It could be that example. He doesn't want anything. And he doesn't want her. Right. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ గాట్ డివోర్స్ విద్ ఇన్ ఫ్యూ మంత్స్. ఎందుకు? తన పేరెంట్స్ అడిగితే ఎందుకు అంటే హీస్ బోరింగ్ అని చెప్పాను. అంత సింపుల్ లైన్. బోరింగ్ అనే వర్డ్ అంత సింపుల్. ఎప్పుడైనా ఏదో అఫైర్ ఉంది, లేకపోతే నన్ను కొడుతున్నాడు, లేకపోతే తిడుతున్నాడు, ఇలాంటి మీకు ఒక స్ట్రాంగర్ పాయింట్స్ అంటారు. కానీ బోర్ కొట్టి వదిలేసాను అనేది, బట్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే యు ఆర్ ఫోర్స్ టు లివ్ ఇన్ ఏ అండర్ ఎ రూఫ్ వెన్ ద అదర్ పర్సన్ ఈజ్ బోరింగ్. అంతకన్నా టార్చర్ ఏముంటుంది ఇంకా? అది చెప్తున్నాను. సొసైటీ కోసం మీరు ప్రతి నిమిషం నరకం అనిపిస్తారా? సొసైటీని డోంట్ కేర్ అని చెప్పి మీ బతుకు మీరు బతుకుతారా అనేది పాయింట్ అక్కడ. బట్ దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పెళ్ళి ఎందుకు చేసుకున్నారని కదా. ఇప్పుడు దట్ ఈస్ అ హోల్ ప్రాబ్లం. పెళ్ళికి ముందు అన్లెస్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ అఫైర్ బేస్డ్, ఇఫ్ ఇట్స్ ఏ అరేంజ్ మ్యారేజ్ ఆర్ ఇఫ్ ఇట్స్ ఎ వెరీ షార్ట్ స్టింట్ ఆఫ్ నోయింగ్, మీకు పెళ్ళి అయిన తర్వాత బయటపడతాయి అసలు విషయం. అసలు రంగీలన్నీ తర్వాత బయటపడతాయి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఏంటంటే హస్బెండ్, ఈ అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, కూర్చుంటాను హాయ్ అని ఎలా ఉంటుందంట. అతనేమో ఎలా ఉన్నారండి, బాగున్నారాక, కూర్చోండి సార్ ప్లీజ్, ప్లీజ్ దయచేసి మీకు మంచిని తీసుకుని ఇలా మాట్లాడాను. అంటే మంచితనానికి పరాకాష్ట, విచ్ ఇస్ ద మోస్ట్ బోరింగ్ థింగ్.
ఇప్పుడు నేను ఆ అమ్మాయి ప్లేస్లో నేను చేసేవాడు, ఎందుకంటే నాకు చాలా అసహ్యం అలాంటి బిహేవియర్. కానీ సొసైటీ విషయంలో ఎంత మంచివాడు, ఎంత మర్యాదగా చూస్తాడు. కానీ అదేంటి, అప్పుడు మీకు ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, బాగున్నారా కూర్చోని, అన్ని చోట్ల అదే ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ ద బెడ్రూమ్. సో అది పాయింట్. ఓన్లీ పర్సన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. యా, నేను ఇక్కడ స్టార్ దాంట్లో నేను బాంబేలో చూసిన చాలామంది దాంట్లో నో మెనీ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా పెద్ద స్టార్ బాంబేలో, నేను మేకప్ లో కూర్చున్నాను. his wife also is an actress. Hello. Yeah. I'm sitting with Ramu. Yeah. 200. 2 అంటే I love you అంటే I love you too అని చెప్పకుండా 200. మొహంలో అయితే ఇంకా బోర్డం కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. చచ్చినట్టు చెప్పాలి, చెప్పకపోతే చెప్పాలి అని 200. సో ఏంటంటే ఇది ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అంటారు. యూనో, ఒకటి యూ స్టార్ట్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. తన ఇండివిజువాలిటీ చూపిస్తే ఒక ప్రాబ్లం, ఇండివిజువాలిటీ చూపించకుండా కంప్లీట్లీ సబ్మిసివ్ అయిపోతే బోర్ పడతారు. బోత్ వేస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకు కాజ్ ఎక్కడ ఉంది, మ్యారేజ్లో ఉంది. బికాజ్ ఇట్ ఈస్ ఫోర్సింగ్ 2 people to live under the roof under certain stipulated conditions put by society in the tradition. Big Boss. Yeah, to an extent. Yeah. So I think as an institution it's a completely failed thing. అది మీరు కన్సిస్టెంట్గా చెప్తూ వచ్చారు. నౌ స్పెసిఫికలీ ఇన్ ద కేస్ ఆఫ్ స్టార్ డివోర్సెస్ అండ్ వితౌట్ ట్రెస్పాసింగ్ ఇన్ టు పీపుల్స్ లైఫ్స్, ఈ డివోర్స్ వార్త వినగానే రీసెంట్గా మనకి కనిపించిన 2 పెద్ద మేజర్ కేసెస్, నాగ చైతన్య అండ్ సమంత, అండ్ ఇప్పుడు ఐశ్వర్య అండ్ ధనుష్. సో వీళ్ళ విషయంలో డూ యూ హ్యావ్ ఎనీ అంటే థాట్ ఆన్ అసలు ఎందుకు అయి ఉంటుంది? ఇస్ ఇట్ అంబిషన్ ఆర్? See, I honestly don't want to make personal comments on anybody. Right. The point is not that. But నేను general factors చెప్తున్నా, which would not be maybe very far from the truth, apart from ఒక పర్టిక్యులర్ పెక్యులారిటీస్. కొన్నిసార్లు ఇప్పుడు అమోల్ పాలేకర్ ఉన్నాడు. అమోల్ పాలేకర్ వాజ్ మ్యారీడ్ ఫర్ 30 years to a woman and he took a divorce. ఎందుకంటారు? That is what I'm saying. అది అనుకుంటాం మనం. And he also publicly explained why he did. హీ ఫెల్ ఇన్ ఒక వాళ్ళు ఏదో చిన్న కోర్ట్ కేసు ఏదో ఉంది, ఏదో ఒక ప్రాపర్టీ డీల్ చేసింది. వైఫ్ హైర్డ్ ఏ లాయర్, షీజ్ ఎ ఉమెన్. ఆ యంగర్ ఉమెన్ లాయర్తో వీడు ఆ కేసు గురించి మాట్లాడితే దే ఫెల్ ఇన్ లవ్. యా, ఓకే. సో ఇక్కడ ఏంటి ఐరనీ ఏంటి, వైఫ్ హైర్ చేసిన లాయర్ తోటి అమోల్ పాలేకర్ ప్రేమ ఏర్పడి, అప్పుడు ఏంటి 30 years తర్వాత ఏంటి అంటే 30 years కాదు, 40 years కాదు, మీకు ఆ టైంలో మీరు ఫీల్ అయ్యారు. కానీ ఆ టైంలో తను ఫీల్ అయ్యింది. అంటే ఫీలింగ్ అనేది ఇట్స్ యూ కాంట్ మెజర్ సమ్వన్ ఎల్సెస్ ఫీలింగ్ విత్ యువర్ యార్డ్ స్టిక్. యూనో, ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ గైస్ ఫీలింగ్ ఫర్ హర్ రిజల్టెడ్ ఇన్ ద. కానీ 30 ఏళ్ల తర్వాత పిల్లలు ఉండుంటారు కదా? I think so. I didn't. 30 ఏళ్ల తర్వాత అప్పుడే పరిచయమైన ఒక వ్యక్తి మీద నమ్మకం అంత తొందరగా కలిగిందంటే దాన్ని ఏమంటారు? ఆకర్షణ, ప్రేమ, లేకపోతే కానీ ఫైనల్గా తన ఫీలింగ్ కదా. అది ఏదైనా మీరు బయట నుంచి మీరు ఏదైనా లేబుల్ పెట్టచ్చు, నేను మీరు ఇంకోళ్ళు. ఎవెన్చువల్లీ అది తన లైఫ్ అండ్ హీ ఫెల్ట్ హీ విల్ బీ హ్యాపీ విత్ దట్ అదర్ గర్ల్. యూనో, విచ్ బేసిక్లీ మీన్స్ ఇన్ ఎ కంపారిజన్ మోర్ హ్యాపీ దెన్ వాట్ హీ వాజ్ విత్ ద రైట్. Which is the only reason. See, only 2 factors on that. Either for some reason you only want to be free. You don't want anybody in your life. Or you want someone else in your life. Right. Correct. ఈ రెండే ఉంటాయి కదా, ఇంకే ఉంటాయి ఫ్యాక్టర్స్. లేదు, మూడోది ఏముంటుందంటే ఇప్పుడు ఎవరు లేరు కానీ తర్వాత కరెక్ట్ వాడు వస్తాడో లేకపోతే కరెక్ట్ అవ్వచ్చు. అది దట్ ఈస్ అనదర్ డే. బికాస్ టిపికలీ 90% ఆఫ్ ద కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నేను when I was married అసలు ఇంటికి వస్తూ ఉంటే, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కార్లో వస్తూ ఉంటే మా ఇల్లు హారర్ సినిమాలో అనిపించింది నాకు. యూనో, బికాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రెషర్. ఇప్పుడు ఇంకోటి చెప్తాం మేము, ఒక యూనిక్ థింగ్, మ్యారేజ్ మీద ఉన్నన్ని జోకులు ప్రపంచంలో సబ్జెక్ట్ మీద ఉండవు. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ అని సెలబ్రేట్ చేసినంత దేన్ని చేయరు. ఇట్ ఈస్ అ కాంట్రడిక్షన్. చాలాసార్లు నా కాలేజ్ టైం నుంచి అరే పెళ్లి చేసుకుని చచ్చిపోతారు, చేయదు అంటారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ సినిమాలో విచ్ ఇస్ మేడ్ నియర్లీ 27 years బ్యాక్, భద్రం బీ కేర్ఫుల్ 2 weeks హ్యాపీ అంటే థియేటర్ మొత్తం చప్పట్లు. ఎందుకంటే ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్. లేకపోతే వాళ్ళు ఎందుకు కొడతారు చప్పట్లు అని చెప్పండి. కోట శ్రీనివాసరావు డైలాగ్కి 2 weeks హ్యాపీ, 3rd week స్టార్టెడ్ ట్రబుల్ అంటే వాళ్ళు ఏలలో చప్పట్లు గంతులు థియేటర్లో. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉంది కోట శ్రీనివాస్ చెప్పించాడు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అండ్ ప్రూవ్స్ హౌ మచ్ పీపుల్ హేట్ మ్యారేజ్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్. అయినా కూడా ఎందుకు చేసుకుంటారు? చేసుకునేందుకు తెలియదు కాబట్టి. తెలియదనో లేకపోతే మనకి డిఫరెంట్గా అవుతుంది అనుకుంటా. అది యా కరెక్ట్, అదొకటి. ఇనీషియల్లీ ది సెక్షువల్ కాంపిటెన్స్ ఒకటి. రెండోది మేబీ సంథింగ్ టు డూ విత్ ద మనీస్, సంథింగ్ టు ఇంక చేయటానికి వేరేది ఏం లేదు కాబట్టి పెళ్ళి కూడా అయిపోతే ఒక పని అయిపోతుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ నాట్ థింకింగ్ సీరియస్లీ ఎనఫ్. బట్ లైక్ యూ సెడ్ మనకు అవుతుంది అనుకుంటాం. మనకు అవుతుంది ఏమాత్రం అనుమానం ఉన్నా ఐ డౌట్ ఎనీబడి విల్ డూ దట్. వాళ్ళందరూ అయిన వాళ్ళందరికీ తెలియదు, మన ఒక్కరికే తెలుసు అనుకుంటారు. దాన్ని దే ఫెయిల్ అని. ఇప్పుడు రీసెంట్ లాస్ట్ ఇయర్ నా దగ్గర పనిచేసేవాడు, సార్ నేను పెళ్లి చేసుకున్నాను జస్ట్ లాక్డౌన్ ముందు అన్నాడు. అది ఎందుకే శుభ్రంగా హ్యాపీగా ఉండొచ్చు కదా నీ పెళ్ళి అంటే నా ఉచిత సలహా ఇచ్చినాడు. ఏం లేదు చేసుకున్నాక 1 monthలో వచ్చి, సార్ మీరు వెనక తప్పు చేశాను సార్, చచ్చిపోతున్నాను సార్, లక్కీగా లాక్డౌన్లో ఇప్పుడు అక్కడ ఉండిపోయింది, నాకు అట్లీస్ట్ ఈ లాక్డౌన్ టైం అంతవరకు కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్తున్నాడు. ఇది 1 monthలో ఇది. సో ఐ థింక్ ఇప్పుడు బేసిక్లీ వీ స్టార్ట్ ఇమాజినింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్ బిఫోర్ మ్యారేజ్. ఇలా ఉంటుంది అని మనం ఒక స్క్రీన్ ప్లే వేసుకుంటాం. బట్ తనకి ఇంకో స్క్రీన్ ప్లే ఉంటుంది. రైట్. యా, ఈ స్క్రీన్ ప్లే మ్యాచ్ అవ్వదు, సీన్స్ ఇంటర్కట్ అవ్వవు. సో అన్ని ముందే మాట్లాడేసుకుంటే వర్కౌట్ అవుతుందంటారు. అసలు సాధ్యమే కాదు. హ్యాపెన్ బికాస్ ఎమోషన్స్ కెనాట్ స్టాండ్ బై లాజిక్. మీరు రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ఫీల్ అయిన దానికి తేడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంక్రెడిబుల్ ఫిల్మ్ చూసాను, డిసప్పరింగ్ యాక్ట్స్. అదేంటంటే ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ టెలింగ్ థింగ్స్ ఐ సా ఇన్ మ్యారేజ్. వాళ్ళు ప్యాషనేట్లీ దే ఫాల్ ఇన్ లవ్. ఆ ప్యాషన్ వచ్చిన తర్వాత స్లోలీ ఇట్ స్టార్ట్స్ ద ప్యాషన్ కీప్స్ కమింగ్ డౌన్. అది ఎంత సటిల్గా చూపించారండి డైరెక్టర్. జస్ట్ టాప్ యాంగిల్లో వాళ్ళు స్లీపింగ్ పొజిషన్స్లో తెలుస్తూ ఉంటుంది మ్యారేజ్ ఏ స్టేటస్లో ఉందని. ఫస్ట్ కౌలించి పడుకుని, దాని తర్వాత కొంచెం, తర్వాత ఇద్దరు అటు ఇటు, తర్వాత ఏమో అక్కడ సోఫాలో ఉంటాడు, ఇక్కడేమో బయట మీద ఉంటుంది. సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఆ ప్యాషన్ అనేది ఎప్పుడైతే మీకు కిందకు వస్తూ ఉంటుందో ఆటోమేటిక్లీ దట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద పర్సనాలిటీ. And you start reacting to things you were not reacting to. Very beginning లో before marriage the physical attraction and the sexual passion plays a major role. పెళ్ళైన తర్వాత ఏమవుతుందండి, ఆఫ్టర్ ది యాక్ట్ ఆల్సో భరించాలి. అది ముందు యాక్ట్లో తర్వాత ఒంటింట్లో చూడాలి, తర్వాత పని మనిషి మీద అరుస్తూ ఉంటుంది అది చూడాలి, దాని తర్వాత పక్కింటి వాళ్ళు వచ్చి ఏదో వచ్చి ఇలాంటి ఈ మొత్తం దాంట్లో ఏదైతే మీకు ప్యాషన్ ఉందో దట్ విల్ ఆల్సో స్టార్ట్ కమింగ్ డౌన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ సరౌండింగ్ యాక్టివిటీస్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పర్సన్ ఆల్ ద టైమ్ షీ కాన్ బి అట్రాక్టివ్గా ఉండాలా, లేకపోతే తను నచ్చినట్టు మాట్లాడాలి అంటే ఒక ఎఫర్ట్ పెట్టడానికి కంటిన్యూస్గా యాక్టింగ్ కష్టం అవుతుంది. ఇప్పుడు నేను చాలా పెద్ద ఫ్యామిలీ బాంబేలో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ బాలీవుడ్ నేను చూసినాడు. వాళ్ళు ఏంటంటే అంటే నేను ఎప్పుడు చూడదాలి, ఎవ్రీ 1 hourకి హాయ్ పాప, అదే హాయ్ 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 అని కౌలు ఇచ్చుకుని లేదా ఫోన్లో మాట్లాడి వాట్ ఆర్ యూ డూయింగ్ కంటిన్యూస్గా టచ్లో ఉంటారు. బయట వాళ్ళకి ఫేక్లు అనిపించచ్చు, కానీ ఇట్ వర్క్స్. అంటే మీరు ఎవ్రీ గంటకి చెప్పాలి అంటే ఎక్కడో ఒక మీకు అసలు విడిపోయేదానికి టైం కూడా దొరకదు. అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ డన్ బై డిజైన్ బై సంబడి ఆర్ ఇట్ జస్ట్ హ్యాపెన్ న్యాచురల్లీ. ఎందుకంటే నేను ఎక్కడ చూడదు అలాంటి ఫ్యామిలీ. సో తర్వాత ఇంకోటి ఏంటి, నాకు ఒక డైరెక్టర్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆడ ఏం చేస్తాడంటే ఎవ్రీ 1 hourకి ఫోన్ చేసి వైఫ్కి ఐ లవ్ యూ చెప్పాలి. అది రూల్ మాట. ఐ లవ్ యూ చెప్పాలి, ఎందుకంటే లేకపోతే తను మర్చిపోయాడు, తను కేర్ చేయట్లేదు అనిపిస్తుంది. అంటే అది ముందే అనుకున్నారా ఇద్దరు? నో, తను అడుగుతుంది బై డిజైన్. బై డిజైన్. నో, షీఈస్ ఆస్కింగ్. ఓకే ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఐ లవ్ యూ అనేది అటు ఫ్రీక్వెన్సీలో గంట కొట్టినాడు అలారం క్లాక్ లాగా చెప్పేసి ఈడి పనులు ఉంటాడు. ఓకే. యా,
అంటే which is complete opposite of the big family, what I said. అదే వాళ్ళు చేస్తారో చేయరంటే నాకు తెలియదు, దట్ ఈస్ నాట్ ద పాయింట్. సో బాటమ్ లైన్ ఏంటంటే ఇంటర్నలీ ఇప్పుడు ఏంటి, ఇది ఉట్టి హస్బెండ్ వైఫ్లో కూడా ఉండదు, పిల్లల్లో ఉంటుంది ప్రెషర్. ఎనీబడి ఈస్ ఫోర్స్ టు లివ్ అండర్ ద సేమ్ రూఫ్, దే విల్ బేసిక్లీ ఫీల్ ఎ లాస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇప్పుడు పాత రోజులు, ఇప్పుడంటే మనకు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, మీరు పాత రోజుల్లో అయితే టీవీలో ఏ ఛానల్ చూడాలి, ఎవరు డిసైడ్ చేస్తారు అనేది కూడా ప్రాబ్లమే. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు స్పెసిఫికలీ వాళ్ళు మనం స్టార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డివోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళకి తగినంత ఫ్రీడము, ఇంట్లో తగినన్ని టీవీ సెట్లు, తగినంత స్పేస్, సోషల్ లైఫ్, డిస్ట్రాక్షన్స్, డైవర్షన్స్, డబ్బులు అన్నీ ఉన్న పరిస్థితుల్లో కూడా ఇద్దరికి ఇండివిజువల్ క్లాషెస్ రావడానికి తావు ఎక్కడ వస్తుంది, అన్లెస్ దే ఆర్ బోత్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్. సేమ్ థింగ్ ఐఎమ్ సేయింగ్, ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. మీరు వాళ్ళ ఇంట్లో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు మనకి ఎట్లా తెలుస్తుంది, పర్టికులర్ పర్సన్ కదా. కానీ ప్రొఫెషనల్ ఉంటుందంటారా? నో. డస్ దట్ లీడ్ టు అంటే ఇద్దరు స్టార్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు సీ ఫ్యాక్టర్ ఆఫ్ జెలసీ వోంట్ బి డైరెక్ట్, బట్ బికాస్ ఆఫ్ దట్ వాట్ ఎల్స్ హీ ఆర్ సమ్వన్ ఎల్స్ ఈస్ డూయింగ్. రైట్. యా, and those problems will be very specific to specific individuals, and you cannot generalize. అంటే మీరు భర్తగా మారకు బ్యాచులర్ అని చెప్పి అబ్బాయిలకి వార్నింగ్ ఇచ్చారు. నేను కొంచెం అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నాను. అమ్మాయి కొంచెం ఎక్కువ సక్సెస్ఫుల్ అయిపోతే అబ్బాయి కుళ్ళేస్తుందా మీకు? కుళ్ళు అనేది ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీథింగ్. అక్కడ మాత్రం ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీలో కూడా ఒకళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అయితే మిగతా వాళ్ళు కూడా రావచ్చు అది. సో పక్కన వాడు సక్సెస్ అయితే న్యాచురల్గా ఉంటుంది అది. యా. అండ్ ఈ స్టార్ డివోర్సెస్లో కాంప్లెక్సిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి, బికాస్ దేర్ ఇన్ అ పబ్లిక్ స్పేస్. ఒక పెద్ద ఫ్యామిలీ అని అంటారు, పెద్ద పేరున్న కుటుంబం. ఆ కుటుంబంలో ఒక విడాకులు చోటు చేసుకుందంటే పెద్దవాళ్ళు ఏమంటారు, లేకపోతే ఫ్యాన్స్ మీడియా వాళ్ళు ట్రోల్స్ అని. అఫ్ కోర్స్ సీ ఎనీబడి హూస్ బిగ్ సెలబ్రిటీ పబ్లిక్ తెలిసిన దాంట్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ బి మోర్ అంటే స్క్రూటినీ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ థెరపీ, టేకింగ్ హెల్ప్, సపోర్ట్, ఐ ఆమ్ హ్యావింగ్ అ డిఫికల్ట్ టైమ్ మూవింగ్ ఆన్ అని ట్విట్టర్లో పెట్టడాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి ఈ ట్రెండ్స్ అన్ని. సో ఆబ్వియస్లీ నేను ఐఎమ్ నాట్ మేకింగ్ ఎ కమెంట్ ఆన్ ఎనీబడి స్పెసిఫిక్, బట్ ద బేసిక్ ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ డివోర్స్ ఈజ్ అబౌట్ బీయింగ్ హ్యాపీ, బికాస్ యు ఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ ఏ ప్రాబ్లమ్. మీరు అక్కడ ప్రాబ్లం లేదని కూడా బయటకి ఎందుకు వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? బట్ ఒంటరి అయిపోతారనే ఫీలింగ్ చాలా మీకు ఉండకపోవచ్చు. నేను అదే అంటున్నాను, అది ఏమొచ్చినా సరే ఉన్నది వదిలించుకోవాలి అనేది డివోర్స్. ఏదో ఉన్న సిచ్యువేషన్ వదిలించుకోవాలి, అది ఆటోమేటిక్లీ హ్యాపీ. దాని తర్వాత ఇంకా హ్యాపీ అవుతాడా లేకపోతే అవ్వడా అనేది దట్ ఈస్ లేటర్ పార్ట్. అండ్ టిపికలీ అంటే ఈ రిలేషన్షిప్స్ విషయంలో నేను స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నానంటే ఒక బంధం విడిపోతే నీకు ఇంకో మంచి వాళ్ళు దొరుకుతారనే ఏమైనా వస్తుంది సొసైటీ నుంచి. నువ్వు ఒక్కదానే ఉండని ఎవరు చెప్పరు, ఒక్కడే ఉండని ఎవరు చెప్పరు. హోప్ యూ మీట్ ద రైట్ పర్సన్, యూ విల్ మీట్ యువర్ సోల్మేట్ అంటారు. అండ్ వాట్ అబౌట్ దాట్? అది ఏంటంటే వెల్ విషింగ్, అంతే. వెల్ విషింగ్ అంటే దిట్ ఈస్ బేసిక్లీ కొట్టేసి మంది రాయడం. సో ఇప్పుడు మరి ఈ కాంప్లెక్సిటీని చూసాక లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి ఈ లీగల్ సిస్టమ్ని, అంటే బికాస్ డివోర్స్ ఈజ్ అన్ ఈవెంట్, బికాస్ ఇట్స్ అ లీగల్ థింగ్. లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇద్దరు కలిసి ఉన్నారు, విడిపోయారంటే అంతగా మాట్లాడుకోరు, చర్చించుకోరు. వెన్ ఇట్ ఈస్ అ లీగలీ వెడెడ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక సాంక్టిషియస్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ ఎప్పుడో పురాణం వచ్చింది కాబట్టి దాని వ్యాలిడిటీ విల్ బీ మచ్ మోర్ ఆన్ ఏ సోషల్ పాయింట్ కంపేర్ టు సో కాల్డ్ లివ్ ఇన్. యూనో, లివ్ ఇన్ అనేది ఇట్ ఈస్ ఏ రీసెంట్ ఫినామినా. ఇట్ ఈస్ నాట్ రియల్లీ కల్చరలీ ఆర్ మారలీ కైండ్ ఆఫ్ ఎండార్స్డ్ ఆర్ గివెన్ ఇట్స్ డ్యూ రెస్పెక్ట్. It is just a fact of life, and so you have to live with it, you know, which is not the case with the marriage. Do you have any comment on అంటే ఈ డివోర్స్ అనేది ఇది పురుషులకు కష్టమా, స్త్రీలకు కష్టమా, లేకపోతే యూనివర్సల్గా చెప్పడం కష్టం అంటారా? I think it's case to case. ఎందుకంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. యూనో, ఫినాన్షియల్ డిపెండెన్స్ లేనప్పుడు టర్మ్స్ ఆఫ్ terms of separation, depending on alimony, X, Y, Z, and also exactly what she or he are feeling about the other person. You know, I think that is also on a case to case. ఇప్పుడు ఇద్దరు మామూలుగా పడట్లేదు, లేకపోతే బోర్ కొడుతుంది, లేకపోతే నీకు నాకు సెట్ అవ్వదు బాబు అని విడిపోవడం వేరు. ఇంకొక థర్డ్ పార్టీ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ వల్ల విడిపోవడం చాలా ఇట్స్ ఈవెన్ మోర్ పెయిన్ఫుల్. బికాజ్ నన్ను కాదని చెప్పి అవతల వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాడా ఇతను అనే ఒక హర్ట్ ఫీలింగ్ ఉంటుంది అమ్మాయికి.
సో అక్కడ ఏమైనా డైనమిక్స్ మారుతాయంటారా వర్మ గారు? ఏం డైనమిక్స్ అంటే విడిపోయే పెయిన్ అండ్ ద పెయిన్ ఆఫ్ సెపరేషన్ ఊరికే నీకు నాకు పడట్లేదు విడిపోవడం వేరు. See, 100%, if example, if a man goes to another woman from a marriage, of course the wife, ఎందుకంటే it's an identity loss, it is rejection, that I don't want you, I want somebody else. Obviously anybody, ఎలాంటి దాంట్లో కూడా నన్ను కాదని ఇంకొకరిని మీరు చూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా the pain will be more. But having said that, what is a choice? అప్పుడు మీరు ఇష్టం లేకుండా తను హర్ట్ అవుతుందని మీరు నటిస్తా కూడా ఉండలేరు అంటున్నా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఈ టోల్డ్ హిజ్ వైఫ్, ఐ జస్ట్ డోంట్ ఫీల్ లైక్ టచింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ హారబుల్ థింగ్ టు సే టు ఉమెన్, యూనో. బట్ ద పాయింట్ ఈజ్, అండ్ ఇప్పుడు తన కార్నర్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను కదా, అది ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. And if you run out of excuses, if you run out of avoiding situations, you reach a point where you have to say something as harsh. Is that nice? No, it's not nice. It's a horrible thing. Kani na point and but what does he do? You know, nothing is nice which hurts the other person. Correct. Not a single thing. Thank you for saying but that. But you're reaching a point where you have no choice but to say that. Appudu enduku avutunnadi? The other person is also forcing him to say that at some point of time. మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ దగ్గర ఉందనుకోండి, మీరే గ్రహించాలి. బట్ యూ కాంట్ పుష్ సమ్ వన్ టు ఎ కార్నర్ అండ్ మేక్ ఫైనల్లీ షీ ఈస్ ద పర్సన్ విల్ బి హర్ట్, ఆబ్వియస్లీ నాట్ హిమ్. రైట్. కాబట్టి అది గ్రహించుకుని తెలివిగా పర్సెప్టివ్గా ఉండాలి రిలేషన్షిప్. అది అవతల వాళ్ళ ఫీలింగ్ లేదు, ఇద్దరు ఉండాలి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్, ఇలాంటి జరగటానికి ఛాన్స్ ఉంది రేపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పెద్ద స్టార్ బాంబేలో, he got married and she wanted to have his password to see the phone. తను ఏం చెప్పింది, నీ ఫోన్లో ఏయో సీక్రెట్లు ఉంటాయి, ఎవరితో మాట్లాడుతున్నావు, నాకు ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు నాకు కాకుండా ఇంకో నీ జీవితం ఉంది అని నాకు ఫీలింగ్ వస్తుంది. అది నాలోంచి పోవాలంటే నాకు నీ ఫోన్ చూడాలి. ఇటు చచ్చాడు నన్నోడు. సో ఈడు ఏం చేశాడంటే, నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఎన్నో సీక్రెట్లు చెప్తా ఉంటారు, అవన్నీ నా ఫోన్లో ఉంటాయి, నీకు కూడా తెలిసి ఉంటారు అందులో కొంతమంది. నేను నా సీక్రెట్ నీకు ఓపెన్ చేయొచ్చు కానీ వాళ్ళ సీక్రెట్ ఎలా చెప్తాను నీకు అని తెలివిగా ఇది తప్పించుకున్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే, మన గురించి మనకన్నా ఎక్కువ మన సెల్ ఫోన్స్ తెలుసు ఇవాళ రోజుల్లో. కరెక్ట్. మనం మర్చిపోతాం. అవును. ఎవరితో ఏం మాట్లాడాం నెల క్రితం 2 నెలల క్రితం, సార్ ఆ ఫోన్ రికార్డ్ వస్తుంది. సో ఎప్పుడైతే ఆ ఫోన్ కానీ దొరికింది అనుకోండి భార్యకి, ఇఫ్ షీ హ్యాస్ ఎ చాయిస్, ఎందుకంటే అవన్నీ ఆలోచించి ఐఫోన్ దేవుళ్ళు పాస్వర్డ్లు అన్నీ పెట్టారు ఆ ప్రొటెక్షన్కి, లేకపోతే ఫినిష్ కదా. యూనో. సో ఇప్పుడు ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ సీక్రెట్ లైఫ్. రైట్. అండ్ కొంతమందికి ఎక్కువ తెలుస్తుంది ఒక వ్యక్తి గురించి, వేరే కాంటెక్స్ట్లో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి న్యూస్ వస్తుంది మళ్ళీ ఇటు వచ్చినప్పుడు. సో దెన్ దిస్ అట్మాస్ఫియర్ ఆఫ్ సస్పిషన్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. గ్రో ఇఫ్ ఫైనల్లీ ఇట్ విల్ రీచ్ ఎ సర్టన్ టైఫూన్ స్పీడ్ విచ్ విల్ రిజల్ట్ ఇన్ ఎ డివోర్స్. సో ఇద్దరు పార్ట్నర్స్, ఐ మీన్ దిస్ ఇస్ మై థియరీ, ఇద్దరు పార్ట్నర్స్లో లెవెల్ ఆఫ్ ఎవల్వ్మెంట్, ఎవల్యూషన్ వేరీ అయినప్పుడు ఒకళ్ళకి కింద ఉన్న వాళ్ళకి పై వాళ్ళని చూస్తే భరించలేరు. కరెక్ట్. అంటే ద మోర్ ఇవాల్వ్డ్ పార్ట్నర్ని చూస్తే కొంచెం లెస్ ఇవాల్వ్డ్ పర్సన్ పార్ట్నర్ భరించలేకుండా ఒకలాంటి అసహనం, ఒకలాంటి ఐఎమ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ కంటైన్ దిస్ పర్సన్ అనే ఒకలాంటి ఫీలింగ్ వచ్చి అక్కడి నుంచి అన్ని తప్పులుగా కనిపించడం మొదలుపెట్టి అసహనం మొదలవుతుంది. అంటే దేర్ ఇస్ సర్టన్ కైండ్ ఆఫ్ బిట్టర్ యాంగర్ కింద అని నా థియరీ. రిలేషన్షిప్స్ ఫాల్ అపార్ట్. See, absolutely correct you are. ఎందుకంటే once you start losing the feeling of concern and passion and any kind of a romantic aspect అనేది, ఒకే ఒక్కసారి ఏదైనా జరిగిందంటే ఆటోమేటిక్లీ మీకు ఆ వ్యూతో చూస్తారు, ప్రతిదీ పోతుందని కనిపిస్తారు in terms of that, and that keeps on growing again. Yes, అది బ్రేక్ అవుతుంది, that magic spell బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. బట్ బియాండ్ ఆల్ దిస్, బియాండ్ ఫెరోమోన్స్ అండ్ బియాండ్ లస్ట్, ఏదో ఒక అవసరమో లేకపోతే ఒక ఇంటెలెక్చువల్ ఇదో మ్యాచ్, వాట్ సంథింగ్ ఇస్ దేర్ దట్ కీప్స్ two human beings together. What is that? How do you define it? Only thing which will work is a so called companionship.
See, companionship is very different, which can sometimes happen in a marriage. You know, so ఇప్పుడు for example, I'm not talking about lust is a only point. It's about ఇప్పుడు మీరు పిల్లలు కుక్కలతోటి ఎక్కువ ప్రేమ ఎందుకంటే వాటిని దే వోంట్ రిటాలియేట్ బుచ్చుకు అని చెప్పి అంటే అది తోకుతుంది. అడల్ట్స్ డోంట్ డూ దట్. అడల్ట్స్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ వ్యూస్ ఆన్ ఎవ్రీథింగ్. యూనో, వాళ్ళు చేసిన దానికి కోపడటం. మీ కుక్క ఎప్పుడు కోపడదు కదా చేస్తే. పిల్లలు అంతే, పిల్లలు కూడా కోపడరు. బికాస్ ఆఫ్ దట్ యూ ఫీల్ ఇన్ కంట్రోల్ అండ్ యూ క్యాన్ గివ్ యువర్ లవ్ వెరీ అన్ఫెటర్డ్. యూ కాంట్ డూ దట్ గ్రోన్ ఉమెన్. ఎందుకంటే తనకు ఒపీనియన్స్ ఉంటాయి. ఏంటి చెప్పేది అంటుంది, ఏంటి చెప్పేది అని కుక్క అంది కదా అది. సో దట్ విల్ బి బిగ్. మీరు అలా అన్నారంటే ఆనెస్ట్లీ సారీ టు సే బట్ కుక్కలా పడుండాలా స్త్రీ కానీ పురుషుడు కానీ, పురుషుడైనా సరే. నేను అలా అంటలేదు, దాని మూలాన లవ్ వర్కౌట్ అవుతుందని చెప్పి నాకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కుక్క పడి ఉండాలి అంటలేదు, అది పాసిబిలిటీ కాదు. ఎనీ అడల్ట్ పర్సన్ కెనాట్ డూ దట్. కుక్కలు ఎందుకు పడి ఉంటాయి, అవి వేరే చేయటానికి దానికి చేత కాదు కాబట్టి. పిల్లలకి ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళు పడి ఉంటారు. పెద్దలు ఎందుకు పడి ఉంటారు ఆఫ్ కోర్స్. అందుకని కంపాటిబిలిటీ ఇష్యూస్ అన్ని చాలా ఎక్కువ స్ట్రాంగ్గా వస్తాయి. యా, that again boils down to being forced by some tradition to be together, just by being calling it marriage. నేను ట్వీట్లో పెట్టాను, 5 రోజులు చేస్తారు వీళ్ళు సెలబ్రేషన్, సంగీత్ గింగీత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ డౌట్ ఇట్ విల్ లాస్ట్ 5 days అని చెప్పారు. దాని తర్వాత కాదు, ఫస్ట్లో చాలా ఎక్కువ ఉంటుంది ఆ కంపాటిబిలిటీ అనేది. బిగినింగ్ డేస్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత కొంచెం అలవాటు అయ్యి సర్దుకుపోవడానికి ఛాన్స్ ఉంది. So the beginning point of a married relationship, I believe, will be the toughest, right? Actually, మరి ఇంత జరిగాక ఆఫ్ కోర్స్ మీరు అది కూడా కరోనా వేవ్లో కాదు ఇలా బట్ కరోనా కెండలేదు, మ్యారేజ్ కెండలేదు. My grandfather, my grandmother, they were fighting even when they were 75. ఫైట్ చేసుకొని కూడా అది బాగుంటుంది కదా ముద్దుగా. అది ఇంకా అది మీ కర్మ అది. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఎంత మారవా 50 yearsలో మారకపోతే ఇప్పుడేంటి మారేది? బికాజ్ ఎమోషన్స్ విల్ నెవర్ బీ అంటే అండర్స్టాండబుల్. ఇప్పుడు వస్తే కోపం, రేపు వస్తే 10 సంవత్సరాల తర్వాత అదే ఇష్యూ మీద కోపం వస్తుంది. బికాజ్ దట్ ఈస్ ఎన్ ఎమోషన్. కానీ ఆ లెవెల్ ఆఫ్ రెజొనెన్స్ అండ్ ఫ్రిక్షన్ లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్ టు సస్టైన్ ఎనీథింగ్. ఇప్పుడు దట్ ఈస్ ఎ పర్సన్ టు పర్సన్. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకోండి, మీ యాజ్ ఎ పర్సన్ ఐ కాంట్ స్టాండ్ ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్. ఓకే, బట్ దెర్ విల్ బి సమ్ పీపుల్ విల్ ఆర్గ్యూ, నాకు ఇప్పుడు కోపం వస్తే మళ్ళీ పోతుంది, పోయింది. బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఈవెన్ దట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. I don't want to give away my time to anybody. అంత కోపం కూడా తెచ్చుకోవడం మీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు. Yeah. So, do you give credence to something called companionship, you were saying? Yeah. See, companionship anedi, I feel there is no expectation from the other person. It's like a shared views. Like, you feel comfortable with that presence, or you don't need to hide something. You can speak your mind, you can exchange views on maybe mutually interesting topics. So, and that can happen between two friends. Male and that male can also. happen. Yeah, male and male also. Yeah, Female correct. also. Yeah, that's a different point altogether. But problem is only when there are expectations from each other. తను అలా చెయ్యాలి అని కోరుకుంటాం, ఆ కోరిక తీరకపోవటం అనేది దట్ విల్ బి ద ప్రైమరీ ప్రాబ్లం. అదొక బిహేవియరల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, పర్సనల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. See, for example, I wanted to be a director, and Ratna, my wife, never believed in that I will become a director. So obviously for her, rightfully, she thinks I'm chasing a fool's dream at the expense of our family going for a toss about our future. Accept that. Absolutely, she's correct. But Shiva adindi, it might not have worked also. Now, how do I know that? Right. Yeah. But at the same time, to chase my dream is my priority. Now, do I leave it for the sake because she doesn't want me to? Suppose నేను వదిలేసాను అనుకోండి, కేవలం తను చెప్పినట్టే ఉండాలి అంటే నేను ఒక మాడమోహం వేసుకుని ఐ విల్ ఫీల్ లైక్ ఏ డెడ్ పర్సన్. సో ఇండివిజువల్లీ మీకున్న ఆశలు వేరు ఉంటాయి,
అవతల పర్సన్ దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దెర్ విల్ బి క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ బిల్డ్స్ అప్ ప్రెజర్. అది బిజినెస్ పార్ట్నర్స్ కూడా అదే ఉంటుంది. నాట్ ఇన్ ఇట్ ఈస్ అబౌట్ పీపుల్. ఇది జస్ట్ దేర్ సర్టన్ అడిషనల్ ఫ్యాక్టర్స్ విచ్ జాయిన్ అంతే. రైట్. ఇక్కడ ఒక ప్రశ్న, మీరు ఇండస్ట్రీ చూశారు కాబట్టి ఇద్దరు ఒకటే వృత్తిలో ఉండడం అది కొన్నిసార్లు శ్రేయస్కరం. బికాజ్ దే అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 డాక్టర్స్, 2 యాక్టర్స్, వీళ్ళకి ఏంటంటే లైఫ్లో ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళ స్ట్రెస్సెస్ తెలుస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ సపోర్టివ్గా ఉంటారని అంటారు. లేదు పోటీతత్వం వస్తుంది, అసలు వేరువేరుగా ఎంత డిఫరెంట్గా ఉంటే అంత బెస్ట్ అని కూడా అనేవాళ్ళు ఉంటారు. ఐ మీన్ ఐ రియలీ థింక్ దట్స్ దే క్యాన్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్. సేమ్ ప్రొఫెషన్లో ఉండటం అనేది ఆస్పెక్ట్. లేట్గా వచ్చాడని చెప్పి సాధించకపోవడం, యా దేర్ క్యాన్ బి దట్. బట్ లేకపోతే ఇద్దరు టైర్ అయిపోయి సాధించుకునేంత ఓపిక కూడా లేకపోవచ్చు. అది కూడా ఒక ఫ్యాక్టర్. రైట్. యా. సో మీ దృష్టిలో వర్మ గారు ఇది ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని? ఇన్నిసార్లు మీరు పెళ్లి విడాకుల మీద రామోయిజంలో మాట్లాడినా కూడా ఐడియల్ పెళ్ళి అంటూ ఈవెన్ క్రియేటెడ్ క్యారెక్టర్స్తో సాధ్యం ఉంటారు? బికాస్ దెన్ ఇట్ ఈస్ పెళ్ళి అనేది లేబుల్. ఆల్రెడీ ద పీపుల్ క్యాన్ బి సో కంపాటబుల్ అండ్ కంపానియన్షిప్. దే జస్ట్ గాట్ మ్యారీడ్. ఇప్పుడు చాలా ఓల్డ్ ఏజ్ చేసుకుంటారు చూడండి, 50s, 60s, they can survive because they've seen everything and experienced everything, and that will be more about a companionship. Okay. Yeah. అప్పుడు కంపానియన్షిప్ ఉందంటే వాళ్ళకి వాళ్ళకి మధ్య ప్రేమ రొమాన్స్ ఉండదనా? Maybe not so much. Not in the same height. అవసరం లేదు. Yeah. అని మీ అభిప్రాయం? Yes. At that point what they need is support and companionship, just sharing and caring. Correct. అప్పుడు ఆ వయసులో అయితే innocent love ఉండడానికి ఛాన్స్ ఓన్లీ ఆఫ్టర్ యువర్ 50, because after you've seen everything and the sex and lust will not be at the forefront. సో అప్పుడు ఇన్నోసెంట్ లవ్ వస్తుంది మీకు. యాక్చువల్ ఇన్నోసెంట్ లవ్ అప్పుడు పుడుతుంది అంటారు. ఇన్నోసెంట్ లవ్ అసలు యంగ్ లో ఉండడానికి అవకాశం లేదు. అదొక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐ మీన్ మిస్కన్సెప్షన్స్. రైట్. ఓ దిస్ ఇస్ యాక్చువల్లీ రెవల్యూషన్ మీరు చెప్తున్నది. దట్ చిన్నప్పుడు మనం అనుకునే ఫస్ట్ లవ్, టెండర్ లవ్ అనేది అంతా హార్మోన్స్. ఓన్లీ హార్మోన్స్. ఎవరినైనా గుండెలు చేసుకునేప్పుడు 17, 18 అప్పుడు హార్మోన్స్ విల్ బి యాక్టింగ్ సో హై, దే విల్ బి ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అక్కడ మన ఇన్నోసెంట్ యంగ్ లవ్ మనం తీస్తాం సినిమా. సో ఇన్ అదర్ వర్డ్స్ అమోల్ పాలేకర్కి ఆ టైంలో అయినది బహుశా ఇన్నోసెంట్ లవ్ అయ్యుండొచ్చు కూడా. పాసిబుల్. మీరు ఆయన లేరు కాబట్టి మనం ఓపెన్గా పాప ఆయన పేరుతో మాట్లాడేస్తాం విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిస్ ప్రైవేట్ స్పేస్. కానీ ఐమ్ జస్ట్ సేయింగ్ అంటే ఇది చాలా పెద్ద ఇట్స్ యాక్చువల్లీ యాంటీథీసిస్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. 16 ఏళ్లకు అని పాట తీసేసి 50 ఏళ్లకు అని పాట పాడుకోవాలి. అంతే కదా? I think there's a bridge too far. I'm not sure about the title. Meryl Streep film. It deals with this. Yeah. సో నిశ్శబ్దలో అమితాబ్ బచ్చన్కి పుట్టింది ఇన్నోసెంట్ లవ్ అంటారా? I would say, I mean, అంటే ఇప్పుడు the design of the character is that. But మీరు బ్యూటిఫుల్ సినిమా అమెరికన్ బ్యూటీ ఐ థింక్ విల్ బి మోర్ రియలిస్టిక్, నాట్ నిశ్శబ్ద్. సో మరి ఇందు మూలముగా మనకు తెలిసింది ఏంటంటే మీరు కొంచెం మీ అభిప్రాయం మారింది. ఇదివరకు అసలు ప్రేమ నెవర్ పాసిబుల్, నాట్ పాసిబుల్ అని అనేవారు. అదే అన్నా, ప్రేమ అనేది I mean, as a word, it is used in so many ways. I don't know if what is a clear definition. Widely accepted meaning అనేది నేను చెప్తున్నా. బట్ కంపానియన్షిప్లోనే ప్రేమ ఉండటానికి సర్వే అవ్వడానికి ఛాన్స్ ఉందంట. అంటే వెల్ నేను ఐ నో వన్ కపుల్, దే జస్ట్ లైక్ బీయింగ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు పార్క్లో కనిపిస్తారు అప్పుడప్పుడు, బెంచ్ మీద కూర్చుని ఉంటారు, అలాగా ఒక ఇద్దరు కూర్చుని ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ది సో కాల్డ్ కంపానియన్షిప్ అబౌట్, యు నో. అది సీనియర్ సిటిజన్స్ హోమ్ లో కూడా అలాగే అందరూ ఉంటారు కదండి, అందరూ ఫ్రెండ్స్ లా ఉంటారు సీనియర్ సిటిజన్స్ హోమ్ లో. అదే అన్నా, అది వన్స్ అది అంటే ఆ ఫేజ్ దాటేసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజు అయితే పోతాయో, దట్ ఈస్ వెన్ ఇట్ రీచెస్ ఏ సర్టన్ ప్లేట్. అప్పుడు ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఉంటాయి. పోయిన రోజు కంపాటబుల్ అవుతుందన్న. ఈ లస్ట్ ఫ్యాక్టరే మెయిన్. Lust and power are the two. Lust and power are the two main things. Two main triggers. And the individual ego. అదే కదా ఈగోలో ఒక భాగం అదే. I mean, I won't say ఈగోలో ఒక భాగం అని అన్నాను, బికాజ్ ఈగో ఇస్ అంటే నా మాటే నెగ్గాలి, నాకే తెలుసు అన్నీ అని ఇద్దరు అనుకున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ రిజల్ట్. మీరు ఇన్నిసార్లు మరి ప్రేమలో పడి అన్ని విషయాలు జ్ఞానోదయం అయిపోయింది కాబట్టి మీకు ఎప్పుడైనా ఎప్పటికైనా తారసపడుతుంది మీ వాట్ ఎవర్
అని ఇంకా ఉన్నాయా అంచనా, లేకపోతే అది కూడా దాటేశారు? ఎందుకంటే now I'm only into innocent sex. ఓహో, Yeah. సో అది అది జానర్, అది కొత్త జానర్ సృష్టించారు. రైట్. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో మరి ఆబ్వియస్లీ స్టార్ కపుల్స్లో అవుతున్న ఈ విడాకులు, ఈ అభిప్రాయ భేదాలు, అవి లైమ్ లైట్లోకి రావడం, అది కూడా ఇష్టమైన స్టార్ కపుల్స్ వాళ్ళ కలిసి ఉండే ఫ్యాన్స్ విడిపోతారు. వీళ్ళకి బాధేస్తుంది, వాళ్ళకి బాధేస్తుంది, వీళ్ళు వాళ్ళని వదిన అని పిలుస్తారు, వాళ్ళు వీళ్ళని అన్న అని పిలుస్తారు, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఈ డ్రామా అంతా ఉంటుంది అరౌండ్ సెలబ్రిటీ కపుల్స్. సో ఐ థింక్ అన్ని చోట్ల ఉంటుంది, ఇది హైలైట్ అవుతుందండి. ఇక్కడ వీళ్ళు నోన్ పీపుల్ కాబట్టి హైలైట్ అవుతుంది. పేరెంట్స్కి ఎలా ఉంటుందో అని ఐమ్ జస్ట్ వండరింగ్, వాళ్ళకి అదే మోర్ ఎంబారెస్. దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ వాట్ ద పేరెంట్స్ నో. ఇప్పుడు వీళ్ళు మీడియాకి తెలియదు కాబట్టి నిన్న రాత్రి వరకు ఎంతో బాగున్నారు, ఇవాళ సడన్గా ఏమి నిన్న రాత్రి బాగా నీకు తెలుసు అది రాత్రి వరకు ఏం చేస్తారు వాళ్ళు. అంటే మామూలుగా మనకి సో ఐ మీన్ ద స్పెసిఫిక్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళకున్న ఇంటర్ రిలేషన్షిప్స్ బట్టి ఉంటుంది. సో సరే, డివోర్స్ అయ్యాక ఇండివిజువల్స్ ఏం చేయాలని మీ అభిప్రాయం? వాట్ షుడ్ దే స్పెండ్ దేర్ ఎంటైర్ ఎఫర్ట్ డూయింగ్? ద పాయింట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా డివోర్స్ తీసుకుంటే వాళ్ళకి యాక్షన్ ప్లాన్ లేకుండా ఉండదు. నెక్స్ట్ ఏం చేయాలి, ఏదో ఒకటి ఉంటుంది, కెరియర్ ఏదో ఒకటి, అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఆ ప్లాన్ లేకుండా ఎనీ డెసిషన్ విల్ ఆల్వేస్ బీ మేడ్ విత్ ఎ సర్టన్ థాట్ ఫర్ వాట్ టు డూ నెక్స్ట్. డెఫినెట్గా అయితే మరి బయట కనిపించే బాధలన్నీ కూడా అది పెయిన్ బాడీ అలా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మెమరీస్, ఫర్గివ్నెస్, గిల్ట్, ఇవన్నీ రకరకాల థెరపీ, గో ఫర్ థెరపీ అంటారు, అవన్నీ అబద్ధాలు అంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్తారా, లేకపోతే అక్కడ ఏమన్నా అవుతుందా, లేకపోతే వేరే వాళ్ళ కోసం చెప్తారా అనేది ఐ కాంట్ టాక్. బట్ ఐ డోంట్ థింక్ మోస్ట్ సింప్లెస్ట్ రీజన్ ఆఫ్ డివోర్స్ విల్ బీ దట్ యూ కాంట్ స్టాండ్ ది అదర్ పర్సన్స్. ఫర్ ఆల్ దోస్ హు ఆర్ ఏబుల్ టు స్టాండ్, అంటే నిలబడి వివాహాన్ని కొనసాగించి కళకళ్ళాడుతూ షష్టి పూర్తి కూడా చేసుకుని ఇంకా తర్వాత ఏంటి సహస్ర చంద్ర దర్శనం అంటారు, 80 ఏళ్ళ తర్వాత కూడా చేసే షష్టి పూర్తిని అలా అంటారంట. అంటే అన్ని చంద్రుళ్ళని చూసేసారని చెప్పి, అన్నిసార్లు చంద్రుడు చూసేసారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు నటిస్తున్నారు వాళ్ళకి ఇంకా తెలీదా? ఓన్లీ ద 2 reasons. సమ్ ఆఫ్ దెమ్ జస్ట్ రిజైన్ ఇట్, ఇంక ఈ జీవితానికి ఎంత చాలు అని సర్దుకుపోవడం, అదొక కేటగిరీ. రెండో కేటగిరీ ఇందాక చెప్పినట్టు దే బికమ్ కంపానియన్స్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. They become companions at or some point. Third people, they will kind of just be there existing, but their focus point will be their children or career or something else. Yeah. So as we wind up, అంటే we have got a clear gist of మీరు మీ అభిప్రాయాలు ఏంటని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి అంటే బికాజ్ ఐఎమ్ సచ్ అ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, నాకు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నా వైఫ్ అంటే నాకు కోపం వచ్చేస్తుంది. అంటే నా వైఫ్ అంటే వినటానికి ఏదో నా పొజిషన్ లాగా అనిపిస్తుంది, వినటానికి ఏదో. ఐ నో బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఐ థింక్ ఇట్ గెట్స్ బ్యాక్ టు నేను నా అని ఇంకొక ఇండివిజువల్ని అనటం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇన్సల్టింగ్. మానవ హక్కుల ఉల్లంఘన, అంతేనా? ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. సో మా సినిమా డైరెక్టర్ అంటే కూడా కోపం వస్తుందా? See, that's a designation, no? And specific and time bound. Yeah. But ఇది life long, no time period, no contract, nothing. Correct. అది మీ ప్రాబ్లం. Yeah, that's the problem, yes. So time bound గా మ్యూచువల్లీ అగ్రీబుల్ గా ఎనీథింగ్ ఓకే, బట్ అన్కండిషనల్ గా ఆ స్పేస్ లో ఉండి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడం అనేది మీకు గ్రహించలేని, అర్థం చేసుకోలేని ఒక మోడల్. అది రామ్ గోపాల్ వర్మ గారికి పెళ్లి మీద నమ్మకం లేకపోవడానికి కారణం. కానీ ఇవాళ మీరు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ 50-60 ఏళ్ల తర్వాత ఇన్నోసెంట్ లవ్ పుట్టే అవకాశం ఉందని చెప్పి వి విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు తప్పకుండా నేను చెప్పాను కదా ఇన్నోసెంట్, ఎందుకంటే యాక్చువల్లీ సెక్స్ కెన్ ఇన్నోసెంట్ బికాజ్ ఇట్స్ గాడ్ గివెన్, నేచర్ గివెన్. లవ్ అనేది మ్యాన్ మేడ్, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ గిల్ట్ అండ్ అవుట్ ఆఫ్ యాక్సెప్టెడ్ బై సొసైటీ నార్మ్స్, కాబట్టి దానికి ఇది ఉంటుంది. కానీ అబద్ధాలు దాంట్లోనే ఉంటాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడానికి సెక్స్ కోసం అబద్ధం చెప్తారు మా వాళ్ళు, యూనో. సో ద బేసిక్ పాయింట్ అప్పుడు నేను ఐ వాంట్ హ్యావ్ సెక్స్ విత్ యూ అనేది అది ఇన్నోసెంట్, ఎందుకంటే అది ఆనెస్టీ ఉంటుంది. ఇన్నోసెన్స్లో ఆనెస్టీ ఉంటుంది, లవ్లో ఉండదు. ఈ కేరింగ్ షేరింగ్ అనేది మీరు ఎంత సరే అఫ్ కోర్స్, బట్ ఈ కేరింగ్ షేరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏదేది కేరింగ్ షేరింగ్ మీరు అన్న 50-60 ఏళ్ల తర్వాత వచ్చే కేరింగ్ షేరింగ్ పంచుకోవడాలు ఇలాంటివన్నీ అవి ఎక్కడి నుంచి వస్తాయి? అదే సేమ్ అదే చెప్తున్నాను కదా. అంటే యూ సీ యూ లాస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, దెర్ ఇస్ నథింగ్ రియల్లీ ఫర్ యూ. అంటే మీకు ఎప్పుడైనా చూడండి హైలీ కెరీర్ ఓరియంటెడ్ పీపుల్కి, బికాజ్
దే మీట్ కాన్స్టెంట్లీ న్యూ పీపుల్. వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్సెస్ కొత్త వస్తూ ఉంటాయి, వాళ్ళ బిజినెస్లోనో ఏదో ఎవరైతే వీళ్ళు కంపానిషిప్ ఉంటారో వాళ్ళకి లైఫ్ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరు పొద్దున్న లేసి ఒకరి మూల ఒకరు చూసుకోవడం తప్పిస్తే వేరే వాళ్ళని చూడటానికి అంత సీన్ ఇంకా ఉండదు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళిద్దరు ఒకరికి వేరే వాళ్ళు లేరు కాబట్టి ఆ కాన్వర్ట్ పొజిషన్లో దే విల్ బికమ్ కంపానియన్స్. ఇది చాలా కొత్త విషయం చెప్తున్నారు. అయితే మరి విడిపోతున్న స్టార్స్కి ఇతరులకి మీ మాటగా ఏమన్నా చెప్పదలుచుకుంటారా? నాకు ఒకటి చాలా ఐ థింక్ వెరీ గుడ్ అబౌట్ సెలబ్రిటీ డివోర్సెస్ ఇస్ దే కెన్ బికమ్ నైస్ కమర్షియల్ ఫిల్మ్స్ ఫర్ అగెన్స్ట్ మ్యారేజ్, కమర్షియల్ యాడ్స్ మాట. అంటే పెళ్లి చేసుకుంటే డేంజరు అనేది ఒక పబ్లిసైజ్ చేయడానికి సెలబ్రిటీ డివోర్సెస్ ఉపయోగపడతాయి. సో ఐ థింక్ ఇట్స్ ద డూయింగ్ ఏ సర్వీస్ టు సొసైటీ. అండ్ ఇప్పుడు నాకు అర్థం కాలేదు, మీరు ఇంత బోల్డ్ ఇంకోటి మీరు చూడండి, ఎప్పుడైనా డివోర్స్ ఆర్ ట్రీటెడ్ లైక్ డెత్. అరే డివోర్స్ ఏందంట, పోయారంట అన్నట్టు. అప్పుడు డివోర్స్ ఏంటంటే ఎవరి కోసం అంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ ఇన్స్టిట్యూషన్కి పోయిందనే, లేకపోతే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే బోత్ ఆర్ హ్యాపీ ఇన్కంపాటబుల్ నుంచి, లేకపోతే వన్ ఈజ్ హ్యాపీ, ఆర్ దెర్ కుడ్ బి ఎక్స్ రీజన్ వై రీజన్. ఏమీ తెలియకుండా పాపం డివోర్స్ అయిపోయిందంట ఈడేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు. పేరెంట్స్కి చాలా కష్టం మీరు అలా అంటున్నారు కానీ అది డిపెండ్స్ అగైన్. పేరెంట్స్ మీరు జనరలైజ్ చేయలేరు కదా, అది నేను చెప్పేది. పేరెంట్స్కి రిలేటివ్గా ఏంటంటే ఈ పక్కన వాళ్ళకి చెప్పడానికి తలనొప్పి. అది ఏంటంటే ఏమైందంటే అని చెప్తే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చుట్టాలు, వాళ్ళకి చెప్పలేక దానికి ఆ ఇరిటేషన్ ఫీల్ అవుతారు వీళ్ళు. ఆ విధంగా మీరు ఎస్ విడాకులు పెళ్లి కంటే పెద్ద సెలబ్రేషన్ అంటే అఫ్ కోర్స్. అంటే నేను చెప్తున్నాను కదా, మీ లైఫ్లో ఉన్న ఒక హెడేక్ని రిమూవ్ చేసినప్పుడు అంతకన్నా సెలబ్రేషన్ ఏముంటుంది? హెడేక్కి మందు వేయాలి కానీ హెడ్ రిమూవ్ చేస్తాను. నేను అదే చెప్తాను, హెడ్ రిమూవ్ చేయట్లేదు, వేరే హెడ్ పెట్టుకుంటున్నారు అంతే అది. ఎస్ రైట్. రామ్ గోపాల్ వర్మ గారు, యాజ్ ఆల్వేస్ మీరు జీవితంలోని అన్ని ఘట్టాలని ఒక మామూలు హ్యాపెనింగ్గా చూసి తాత్వికంగా కొంత కొంత రెవల్యూషనరీగా కూడా మాట్లాడారు. వాళ్ళ ఎంతమందికి మింగుడు పడుతుందో, ఎన్ని కామెంట్లు వస్తాయో ఈ ఇంటర్వ్యూకి తెలియదు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ ఆన్ దిస్ టాపిక్. పెళ్ళైన వాళ్ళు అందరికీ అర్థమవుతుంది నేను చెప్పింది, వితౌట్ ఎక్సెప్షన్. పెళ్ళి కానివాడు ఎలాగో వినరు అది. సో ఇట్స్ ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. ఇంకా చెప్పడానికి ఏముంది, అది విషయం అనమాట. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.